నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? శ్రీకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? ఆప్టికల్ షాప్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటండి? కూటమి ప్రభుత్వం రావడం చాలా ఆనందకరమైన విషయం అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు చాలా వెయ్యి రెట్లు బెటర్గా సాగుతుంది. మనకు అన్నీ డెవలప్ అవుతాయి. ఆ నమ్మకం అయితే మాకుంది. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందంటారు. అది ఎంతవరకు నిజమంటారండి? ఏంటి వ్యతిరేకత అనేది 20% ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది. ఆ 20%ని ఆయిల్ చేసుకుంటారు. వ్యతిరేకత అయితే రాలేదు. 80% అయితే కూటమి ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం. మీరు ఈ గవర్నమెంట్లో ప్రశాంతంగా ఉన్నారా, లేదా గత ప్రభుత్వమే బాగుందంటారా? ప్రశాంతంగా ఉండడానికి అంతకుముందు చేసిన ప్రభుత్వం ప్రశాంతంగా తగ్గించారు కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటున్నాం. ప్రశాంతత వస్తుంది అనే నమ్మకం ఉంది. డెవలప్మెంట్ జరుగుద్ది అన్న గ్యారంటీ జరుగుతుంది. డెవలప్మెంట్ గ్యారంటీ జరుగుతుంది. ఎందుకంటే మనకి అమరావతి డెవలప్ చేస్తున్నారు. అంతకుముందే ఉండుంటే ఈ పాటికి అమరావతి డెవలప్ అయ్యేది. మన వాళ్ళు హైదరాబాద్ తెలంగాణ వెళ్ళే పరిస్థితి ఉండేది కదా, తగ్గేది కొంచెమైనా. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు చూసి పాపం జగన్ గారు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని గట్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో నిజమెంత ఉందంటారు? అది మాత్రం ఉత్తి మాటలండి. కళ్ళు మూసుకొని ఉండే ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం, కళ్ళు మూసుకొని చేసిన ప్రభుత్వం వాళ్ళది. ఇదైతే అందరికీ తెలుసు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వం మాత్రం వాళ్ళది. గవర్నమెంట్పై చెడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళు శ్రీరెడ్డి గారు మొన్న అరెస్ట్ అయ్యారు. అది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటారు? నెక్స్ట్ ఎవరంటారంటే 1 by 1 అండి, అందరినీ ఒకేసారి. అసలు అది కరెక్ట్ అని అంటారా, గవర్నమెంట్ మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటం? గవర్నమెంట్ కాదు, శ్రీరెడ్డి అనే అమ్మాయి గవర్నమెంట్ అనే కదా, అందరి ముందు వ్యతిరేకత అసలు మరి టూ మచ్. అటువంటి వాళ్ళని అసలు నిజంగా ఇప్పుడు అరెస్ట్ చేయాలి, లేట్ అయింది. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి? అది అందరూ తెలిసిన విషయం. 100% మనకు టీడీపీ ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయింది. 100%. మెగా డిఎస్సి ఇన్నాళ్ళ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలా అనిపిస్తుంది? డిఎస్సి తీయాలంటే తెలుగుదేశం ప్రభుత్వమేనండి. ఎందుకంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం. అది చంద్రబాబు నాయుడు గారు సూపర్ అండి. మరి గత ప్రభుత్వంలో ఇది ఎందుకు జరగలేదంటారు? జరగలేదు అంటే కారణాలు చాలా ఉంటాయి, అనేకమైన ఉంటాయి. అన్నీ మనం విడమర్చి చెప్పలేం. 2029 వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు. ఈసారి గెలుస్తారంటారా? అసలు ఇంక ఛాన్సే లేదండి. పక్కన పెట్టేసినప్పుడు ఇంక పక్కన పెట్టేయడమే. ఇంకా 100% ఇంక ఛాన్స్ అయితే లేదు. మరి ఆయన కాన్ఫిడెంట్ అంటే చెప్తాను కదా, 20% ఉంటారు వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. 80% ఓట్లు మాత్రం కూటమి ప్రభుత్వమే. నెక్స్ట్ కూడా వచ్చేది కూటమి ప్రభుత్వం. 100% అండి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి గారు సెన్సేషనల్ కామెంట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంలో లేకుండా చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి ఒకసారి ఆలోచిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకు ముందు వారం జరిగినట్టు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నేనే, 2029లో గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ, రాసి పెట్టుకోండి, అందరి లెక్కలు అప్పుడు తెలుద్దామంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే దీని మీద కౌంటర్ అటాక్గా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్దగానే స్పందించారు. అంటే రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి లేకుండా చేస్తామంటే ఎవరు సాధ్యం కాదు, మేము అట్టున్నర పెడతామంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే బురదజల్లి రాజకీయాలు మొదలుపెట్టేశారు. ఇంతకే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎందుకు ఓడిపోయాడు ఇప్పుడు కూడా ఆలోచించట్లా. ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవడం పక్కన పెట్టేసి పైన పడినా కింద పడినా పందెం నాదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలామంది అష్టల పర్వం కొనసాగుతూ ఉంది. కొంతమంది పార్టీలు ఫిరాయించి వేరే పార్టీలు జంప్ అవడానికి రెడీగా ఉన్నారు. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేస్తానంటే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భీష్మించుకుని కూర్చున్నాడు. 2029లో విజయం నాదే అని చెప్పి మాట్లాడారు. అంతకుముందు కూడా 170 నియోజకవర్గాలు మావే, మమ్మల్ని ఎవరు ఆపలేరు, భూమి గుండ్రంగా తిరుగుతుంది, జగన్ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉంటాడు అంటూ కొటేషన్ల మీద కొటేషన్లు, ఇష్టానుసారంగా మాటలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. అధికారం మాది అన్నట్టు విర్రవీగారు. చివరాఖరికి ఏమైంది? 11 సీట్లకు పరిమితం అయ్యారు. ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఒకసారి ఆలోచించండి. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు కట్టబెట్టి 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, పోలీసులు బట్టలు ఓడదీస్తా, పోలీసులు విడిచిపెట్టనని చెప్పి ఇలాంటి బెదిరింపు చర్యలు పాల్పడితే రేపు 11 సీట్లు కూడా రావు సార్. ప్రజలకు కావాల్సింది, ప్రజలు కోరుకునే విధానం ఏంటంటే
ఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుందని చెప్పి ఇది చూస్తారు. పథకాలు 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 అని చెప్పి సామాన్య నెత్తి మీద భారంగా పెట్టినటువంటి ఈ యొక్క నిత్యావసర రేట్లు చూడండి. ఒక పథకాన్ని ఇవ్వడం, వెంటనే నిత్యావసర రేట్లు 2%, 3% పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, ప్రతి విషయంలో పెంచడం గల కారణం ఏంటి? నువ్వు ఇచ్చే ఉచిత పథకాల వెనక డబ్బులు రిటర్న్గా ఎలా వసూలు చేస్తున్నావో, ఈ ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్న విషయం ఎంతమంది తెలుసు? ప్రజలను మభ్య పెడతా ఉంటుంటే ప్రజలు చూస్తూ ఉంటారా? ఈరోజున అదే ప్రజలు ఈరోజున 11 సీట్లు ఇచ్చారు మీకు. ఎందుకంటే గతంలో 150, 160 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈరోజున 11 సీట్లు ఇచ్చారంటే కారణం ఏంటి? ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు సార్, లేదంటే ఈడ్చి అదంపాతాలను తొక్కేస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అయినంతే, ప్రజలు మంచి చేస్తారు, రేపొద్దున అధికారం ఇస్తారు, లేదంటే కూటమి ప్రభుత్వం కూడా పక్కన పెడతారు. ఇక్కడ రాజకీయాల్లో అధికారం ఒక్కరికే శాశ్వతం కాదు, అధికారాలు మారుతూ ఉంటాయి. గెలుపు ఓటములని సహజ సాధారణం, కానీ ప్రజలకు మంచి చేసేవాడికి రేపొద్దున రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజున ప్రజలు చాలామంది మాట్లాడేటే మాట, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదండి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు ముగిసిపోయింది. ఎందుకంటే ఎవరినైనా ఒకసారి 2 సార్లు చూస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రజా పరిపాలన చేస్తానని చెప్పి రాజారెడ్డి పరిపాలన చేయడం, ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడడం, ప్రతి శాఖల్లో అవినీతిలే. ఈరోజు చూడండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి శాఖల మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు బయటపడతా ఉన్నాయి. తీగలాగితే డొంక గదిలినట్టు ప్రతి శాఖలో అవినీతిలే. ఈరోజున మళ్ళీ వీళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తాం, ప్రజల్లో తిరుగుతాం, రాబోయేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడడం. కూటమి ప్రభుత్వం ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రజలకు మంచి జరుగుతుందో లేదని చెప్పి మీరు కౌంటర్ అటాక్ల కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకి మంచి జరిగే విధానం గురించి కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనికి సహకరించండి. పథకాలు ఇస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10 నెలల పరిపాలన పూర్తయింది అంతే. ఏదో ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయినట్టు, ఇక రేపు ఎల్లుండి ఎలక్షన్లు వచ్చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి 2029 ఎప్పుడు? ఇది అంతా 25, 26, 27, 28 3 సంవత్సరాలు ఉంది. 29లో ఎలక్షన్లు. అప్పటి వరకు ఓపి పట్లైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నుంచి 29లో గెలిచేది నేనే, మళ్ళీ ముఖ్యమంత్రి అని మాట్లాడేది ఎందుకు? ఈలోగా ప్రజల్లో మనం ఏం కోల్పోయాం, ఎందుకు ఓడిపోయాం, దేనివల్ల ఓడిపోయాం చెప్పి దీని గురించి ఆలోచించడం మానేసి, పార్టీ క్యాడర్ని ఎలా నిలబెట్టుకోవాలో చెప్పి అది మానేసి, వాళ్ళు ఇలాగ అన్నారు, వీళ్ళు ఎలా చేశారు, అది చేశారు, ఇది చేశారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం వల్ల ఉపయోగం ఏంటి సార్? ఇప్పుడు పార్టీ నాది వేరే అవ్వచ్చు, మీది వేరే అవ్వచ్చు, కానీ మీ మంచి కోసం చెప్తున్నాను నేను. మీ మంచి కోసమే మీరు చేసేటువంటి పనులు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈరోజున సరిదిద్దుకొని ప్రజల్లోకి రమ్మని చెప్పి అంటున్నాం. రాజారెడ్డి పరిపాలన తీసేసి ఆనాడు రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినా కనీసం బాగానే ఉంటుంది. నువ్వు రాజశేఖర రెడ్డి పరిపాలన పక్కన పెట్టి మీ తాతగారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటా రాష్ట్రాల్లో దౌర్జన్యాలు, అరాచకులు సృష్టించుకుంటూ ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు ఎలా మిమ్మల్ని మళ్ళీ అధికారులు తీసుకొస్తారు సార్? ఈ రోజున ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక ఎలిగేషన్ తీసుకురావడం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రైతుల ధరణ అంటారు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటారు, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవ్వట్లేదు అంటారు. ఏదో పడితే అది దేనికో దానికి బురద జల్లి రాజకీయాలు చేయడమే తప్ప ప్రజలను ఉద్దేశించి చేయడానికి ఎందుకు సార్ మీకు మనసు రావట్లా? ఈ రోజున ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదని చెప్పి ఈ రకంగా మాట్లాడితే, ఇదిగో జగన్మోహన్ రెడ్డిని లేపేస్తారంట, తుడిసేస్తారని చెప్పి ఇలా కౌంటర్ అటాక్లు. ఎందుకు సార్? ప్రజలు ఎందరో చూస్తున్నారు సార్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. లేని దానికోసం ఇదే రైట్, ఇదే ఉంటుంది, ఇదే ఓడదని చెప్పి ఇలాంటి బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేయకండి సార్. ప్రజలకి ఏది మంచో ఏది చెడు అన్నీ తెలుసు. ఎవరు మంచి పరిపాలన చేస్తా ఉన్నారు, ఎవరు చెడు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కటి తెలుసు. ఈ రోజున కూటమి ప్రభుత్వం బలంగా వచ్చేసింది, ఓట్లు దండుకుందని కాదు, కూటమి ప్రభుత్వం ఐక్యతను చూసి ఓటేశారు. ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రాన్ని యథాస్థితికి తీసుకొస్తారు, రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, అభివృద్ధి లేదని చెప్పి ఇలాంటి ఆలోచించుకుని ఈరోజు ప్రభుత్వానికి ఓటేశారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. రేపు పొద్దున మీరైనా సరే ప్రజలకు మంచి చేస్తారు, రేపు పొద్దున మీ దగ్గరికి వస్తారు. కానీ మీరు ప్రజలు మంచి చేయడం అనేసి బురద జల్లి రాజకీయాలతో నిమగ్నం అయిపోయి ఉన్నారు కదా, కాస్త ఆలోచించండి.